సీఎం కూడా రైతు పండిస్తే తినాలి, సీఎం కూడా డబ్బు బంగారు తిని బతకాలి, సీఎం కూడా నేను పండియాలా తినాలి. అలాంటి సీఎం కూడా రైతుకు ద్రోహం చేస్తాను మేడం. ఈ ప్రభుత్వాలు అలాంటి ప్రభుత్వాలు కేవలం వ్యవసాయాన్ని పూర్తి నిర్లక్ష్యం చేస్తుంది. ఐకమత్యం మేడం, ఐకమత్యం మేడం మేడం ఒక్క నిమిషం. ఐకమత్యం ఉంటే ప్రపంచం 24 గంటల్లో కుప్పకూలు పడిపోతారు. ఒక్క రైతు ఐకమత్యం ఉంటే పాలు, పెరుగు మేడం, కూరగాయలు, అవును యూనిటీ లేకనే రైతుల యూనిటీ ఉంటే పాలు నాకు ఒళ్ళు బాగాలేక నేను నిన్న ఊర్లో లేను, మొన్న లేను. మొన్న వచ్చిన తర్వాత పాప అదే కాచి పెట్టింది, అది అట్లే ఉంది. 2 సార్లు 3 సార్లు కాచడం వల్ల పాలు విరిగిపోలేదు బాగానే ఉండింది. అయితే నిన్నటి ఈరోజు పొద్దున సరే నిన్న ఇప్పుడు ఎందుకు వాడుతుంది అంటే మీకు
భూములు లేవు, నేను బయట నుంచి తెచ్చుకోవాలా, నమ్మలేని పరిస్థితి అయిపోయింది. ఎవరిని నమ్మాలా? పశువులు ఉన్నాయి మేడం, పశువులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. ఎద్దులు కూడా 2 కాళ్ళు ఉన్నాయి. కానీ రైతు కూడా మోసం చేస్తున్నాడు కదా. ఏం లేదు మేడం, మన ప్యాకెట్ పాలు స్వచ్ఛమైనవే పోసింటారు మేడం. స్వచ్ఛమైన పాలు కేంద్రానికి వెళ్తారు, వాళ్ళే కలిపి కలుపుతారు. రైతు ఎప్పుడు మేడం కడపలో ఏం చేస్తున్నారు? రైతును మోసం చేసే వాళ్ళు ఉన్నారు, రైతు మోసం చేసే వాళ్ళు లేరు మేడం. రైతు అనేవాడు అది అవసరమైతే ఆత్మహత్య ఏం చేసుకుంటాడు, కానీ రైతు కడపలో ఏం అనేవాడు చేస్తున్నారు తెలుసా? అవును కలుపుతారు. మంచి పాలు అనేసి సెపరేట్ గా ఇప్పుడు క్యాన్లలో తెచ్చి పెట్టుకొని అదే పనిగా అమ్ముతున్నారు. అదొక పెద్ద వ్యాపారం. మామూలుగా పాలు పోసే వాళ్ళు పాలు పోస్తారు, అది కాకుండా మీకు చిక్కటి పాలు అని చెప్పేసి ఒకటి సాయంత్రం అయింది అంటే 6 గంటల కల్లా ఒక డబ్బా పెట్టుకొని ఉంటారు. లీటర్ 70 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు. కొంతమంది అదే పనిగా డబ్బులు కట్టగలిగిన వాళ్ళు క్యూలో నిలబడి, ఎక్కడో నిలబడి క్యూలో పాల కోసం నిలబడుతున్నారు. క్యూలో మేడం కానీ ఆ పాలల్లోనే నేను చెప్పేది ఏమంటే అతనికి గేదెలు ఉండవు మేడం, పక్కన ఎనుములు ఉండే వాళ్ళ దగ్గర నుంచి కొనగా తింటాడు, దానిలో ప్యాకెట్ పాలు కలిపి చేసింటాడు, అక్కడ అట్లా మేడం రైతు తీసి కేంద్రం 50 రూపాయలు 80 రూపాయలు. వాళ్ళ ఊళ్ళో 60 రూపాయలు మాకు, టౌన్లో అయితే 60, పల్లెలో 45. రైతు దగ్గర పాలు తీసుకొని తక్కువ పాలు తీసేసి ఈ పాలు తాగితే మీకు రైతు సంఘాలు అవన్నీ ఉన్నాయి. రైతుల యూనిట్ ఉంటే కొంచెం అలవాడే ఉంటుంది. ఎందుకు లేదు? ఇప్పుడు నేను చచ్చిపోతుంటే కూడా నాకు ఆత్మహత్య లేదు అంటే నేను ఒక్క మాట చెప్పేది అదనపు టికెట్ అమ్ముకున్నాడు, ఆ అదనపు టికెట్ ప్రభుత్వం అనుమతిస్తుంది. వచ్చేసి 10,000 16,000 రైతు నిర్ణయించాలో ఎవడో వచ్చి నేను పండించిన పంటకు వేరే వాడు వచ్చి నిర్ణయిస్తాడు మేడం. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? ఏమీ చేయదు, రైతు గిట్టుబాటు ధర ఇస్తాము అనింది కదా. మేడం 100 రూపాయలు అడుగుతూ ఇవ్వలే మేడం. ధర్నాలు చేశారు, మన రైతులు చేయరు, అక్కడ వాళ్ళు అయితే ధర్నాలు చేశారు మేడం. ఢిల్లీలో, పంజాబ్ వాళ్ళు అయితే ధర్నాలు తప్పు నేను చెప్తున్నాను. పంజాబ్ లో చేసిన వాళ్ళు నిజమైన రైతులు కాదు. నిజమైన రైతులు